మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ప్రేమతో జాగ్రత్తగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి చదివించి మంచి ప్రయోజకులను చేశారు. తల్లిదండ్రుల మాటలకు గౌరవం ఇవ్వాలి. వాళ్ళ పట్ల బాధ్యతతో ఉండాలి. వాళ్ళను ప్రేమగా చూసుకోవాలి. మీరు బాగా చదువుకున్నారు, ప్రయోజకులు అయ్యారు, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా వచ్చింది, మంచి చెడు విచక్షణ ఉంది. మీ పెళ్లి విషయంలో, పిల్లల విషయంలో కెరీర్ నిర్ణయం అనేది తల్లిదండ్రుల సలహాతో మీరు తీసుకునేదిగా ఉండాలి. మీరు చెప్పింది మీ తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు, లేదా మీరు చెప్పేది వాళ్లకు నచ్చకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు సరైనది అనుకునేదాన్ని తల్లిదండ్రులతో మాట్లాడి అర్థం అయ్యే విధంగా చెప్పి ఒప్పించండి. లవ్ మ్యాటర్ కావచ్చు, వరకట్న విషయం కావచ్చు, కులాల విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, పెద్దలు కుదిర్చే పెళ్లి విషయంలో కావచ్చు, పెళ్లి తర్వాత కలిసి జీవించే విషయంలో కావచ్చు, వస్త్రధారణ విషయంలో కావచ్చు. ఇలా దేంట్లో అయినా తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం, విలువ ఇవ్వండి. అలాగని వాళ్ళ మాటలకే కట్టుబడి ఉండకండి. అయితే వాళ్లకు గౌరవం, విలువ ఇచ్చే క్రమంలో మీ జీవితం, మీ భార్యతో మీ సంబంధాల విషయంలో, మీ భార్య జీవన విధానంలో, పుట్టింటి వాళ్ల సంబంధాల విషయంలో, మీ ఉద్యోగ విషయంలో కాంప్రమైజ్ కాకండి. తల్లిదండ్రుల జీవితం 75% అయిపోయింది. మీ జీవితం 25% అయిపోయి మొదలైంది. మీ నిర్ణయం అనేది తల్లిదండ్రులను కొంత టైం ఇబ్బంది పెట్టినా సర్దుకుంటారు, అర్థం చేసుకుంటారు. కానీ మీరు తీసుకునే నిర్ణయం తేడా వస్తే మీ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. తల్లిదండ్రులు పిల్లల సంతోషాన్ని, వాళ్ళ బాగు కోరుకుంటారు. వాళ్లకు భయం ఉంటుంది. వాళ్ళు కొన్ని కట్టుబాట్లలో పెరిగి ఉంటారు, సమస్యలను ఎదుర్కొని ఉంటారు. అందుకే వాళ్ళు వెంటనే మీరు చెప్పే వాటికి ఒప్పుకోరు. అంత మాత్రాన వాళ్లను పరాయి వాళ్లగా చూడవలసిన అవసరం లేదు. అలాగని అన్నీ వాళ్ళు చెప్పినట్లు వినకండి. జనరేషన్ మారుతున్నప్పుడు ఖచ్చితంగా మనుషుల సంబంధాల మధ్య అంతరాలు ఉంటాయి. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ప్రతి జనరేషన్తో ఈ సమస్య వస్తుంది. వీటిని ఇద్దరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే విధంగా ఇద్దరూ ప్రవర్తించాలి. లేదంటే ఇద్దరి జీవితాల్లో సంతోషం ఉండదు, అశాంతి, అసంతృప్తి మిగులుతుంది.